హే పార్ట్నర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుటెక్ పార్ట్నర్. సో ఫైనల్లీ మనం ఈ రోజు వీడియో వచ్చేసి 10th అవ్వగానే ఇంటర్ తీసుకోవాలి డిప్లొమా తీసుకోవాలి మన thumbnail లో చూసినట్టు ప్రతి ఒక్కటి క్లారిటీగా మనం తెలుసుకుందాం. సోది లేకుండా డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోదాం గైస్. సో ఫైనల్లీ ఈ వీడియో వచ్చేసి 3 స్టెప్స్ లో డివైడ్ చేశాను. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్, అంటే ఇంటర్ డిప్లొమా ఏంటి, కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, దానికి ఉన్న క్రైటీరియా ఏంటి, సో ఏ ఏ స్ట్రీమ్స్ ఉన్నాయి, దాంట్లో ఆ సబ్ కేటగిరీస్ ఏమన్నాయి, అది ఇంటర్ గురించి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అండ్ థర్డ్ ఫైనల్ వచ్చేసి వీటి యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ లో అయితే మనకి ఫ్రీ సీట్ అనేది వస్తుంది, దాని నుంచి మన గవర్నమెంట్ అనేది స్కాలర్షిప్ పే చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం మెయిన్ కంటెంట్ అయితే వెళ్ళిపోదాం గాయస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంట్రడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ గురించి తెలుసుకుందాం. సో ఇంటర్ లో వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఎంపీసీ, సిఈసి అండ్ హెచ్ఈసి, బైపీసీ, ఇలా ఒక 4 to 5 కేటగిరీస్ ఉన్నాయి. సో ఇది 2 years అనమాట. సో వీటిలో ఏంటంటే ఒక్కో డొమైన్ ఒక్కో రకంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ తీసుకుందాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ 3 కేటగిరీస్ ఏంటంటే 3 సబ్జెక్ట్స్ తో మనకి 2 years కోర్స్ అనేది ఉంటుంది. సో వీళ్ళు కంప్లీట్ చేశాక డిగ్రీకి వెళ్ళొచ్చు లేదా బీటెక్ అనేది చేయొచ్చు. కానీ మెడిసిన్ సైడ్ లైక్ ఎంబీబీఎస్, డాక్టర్ సంబంధించిన చదువులు మనం చదవలేం. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనం బైపీసీ తీసుకుంటే మాత్రం మనం డాక్టర్ లైక్ ఎంబీబీఎస్ చేయొచ్చు. ఓకే, రైట్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనం డిప్లొమా గురించి తెలుసుకుందాం. సో డిప్లొమా అనేది ఒక 3 years కోర్స్ ఉంటుంది, 2 years కోర్స్ కూడా ఉన్నాయి. 3 years అనేది మెయిన్ కేటగిరీ అనమాట. సో 3 years లో మనం ఇంజనీరింగ్ అనేది మనం నేర్చుకుంటాం. ఒక 90% ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, ఇది డిప్లొమా. దీంట్లో వచ్చేసి బ్రాంచెస్ చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. మెయిన్లీ మనకి హైలైట్ అయ్యి మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్. సో ఇలా చాలా ఉన్నాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐఎంఎల్. సో ఇలా చాలా చాలా మనకి డిప్లొమాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇది దీని యొక్క ఇంటర్ ఏంటి, ఇంటర్ 2 years, డిప్లొమా వచ్చేసి 3 years అనమాట కోర్స్ అనేది. సో ఇది మనం పూర్తిగా మనకి ఇంట్రడక్షన్ అనమాట కోర్స్ గురించి, ఇంటర్ అనేది డిప్లొమా. అండ్ ఇప్పుడు మనం మీకు చెప్పినట్టు సెకండ్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ గురించి తెలుసుకుందాం. అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఇంటర్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఇంటర్ చదివి డిగ్రీకి వెళ్తే మాత్రం ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ సెక్టర్ లో కూడా, అండ్ ఒకవేళ ఎంబీబీ మాస్టర్స్ చేద్దామని యూఎస్ యూకేలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటర్ వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఇంటర్ అనేది ఒక స్టాండర్డ్ గా ఉంటుంది, స్కాలర్షిప్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజ్ వెళ్తే మాత్రం ఒకవేళ మీరు ఇంటర్ నుంచి బీటెక్ వెళ్ళడం మాత్రం చాలా రాంగ్ స్టెప్ అది. ఎందుకంటే ఇంటర్ తీసుకొని మాత్రం మీరు డిప్లొమాకి బీటెక్ వెళ్ళారు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇంటర్లో చదివిన సబ్జెక్ట్ బీటెక్ లో ఉండదు, ఫస్ట్ ఇయర్ లోనే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి మీకు చాలా ఇబ్బంది పడతారు. ఓకే, ఇప్పుడు ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇది డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ కూడా బాగానే ఉన్నాయి, అంటే గవర్నమెంట్ సెక్టర్ వెళ్ళడం కానీ, కానిస్టేబుల్, సో వీటికి ఎలిజిబిలిటీ అనేది ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమెంట్ ఉంది. ఇప్పుడు డిప్లొమా గురించి చూద్దాం. సో డిప్లొమా అంటే 3 years కోర్స్ ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు నేను సపోజ్ నా లైఫ్ చూసుకుంటే ఒక 3 years నేను డిప్లొమా చేశాను సివిల్ ఇంజనీరింగ్ లో, బీటెక్ కూడా సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సో ఒకవేళ నేను మీలాగే ఇంటర్ చదివి ఉంటే, ఒక క్యాండిడేట్ లాగా ఇంటర్ చదివి బీటెక్ వస్తే చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ డిప్లొమా 3 years చదివాను, అదే సబ్జెక్ట్ సేమ్ ఒక 10% ఇంక్రీజ్ అయ్యి బీటెక్ లో 3 years ఉంది. సో ఆలోచించండి, డిప్లొమాలో కష్టపడితే బీటెక్ లో మనం కష్టపడవచ్చా? ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఆ 3 years టైం మనం అవుట్ సైడ్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఏదైనా న్యూ స్కిల్స్ కానీ, కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, సాఫ్ట్వేర్ సైడ్ కానీ, ఏదైనా కొత్త స్కిల్ మనం డెవలప్ చేసుకోవచ్చు ఆ 3 years. సబ్జెక్ట్ చెప్పేది ఏంటంటే గైస్, ఇది ఇంటర్లో కానీ డిప్లొమా కానీ బీటెక్ సబ్జెక్ట్ మనకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది అసలు ఉండదు. సో ఎప్పుడైతే మనం క్లారిటీగా మనం ఒక ఏదో నార్మల్ చదివేసి బయట ఉన్న స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే ద బెస్ట్ ప్యాకేజ్, ద బెస్ట్ ప్లేస్మెంట్ మనం అచీవ్ చేయొచ్చు బీటెక్ ఫైనల్ ఇయర్ లోనే. అది ఇది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సో ఎంట్రన్స్ ఎగ్జామ్. సో డిప్లొమాకి ఇంటర్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ చూద్దాం. సో చాలా మందికి డిప్లొమాకి తెలిసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందని, అదే పాలిసెట్. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఉంది పాలిసెట్ అనేది. నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను ఎప్పుడు అనేది, April 28న ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ లో, అండ్ తెలంగాణలో సంథింగ్ అక్కడ ఉంది. అండ్ ఇది సో పాలిసెట్ అనేది మనం నెక్స్ట్ స్ట్రాటజీ చేయబోతున్నాం. అసలు నేను ప్రిపేర్ అయ్యాను కదా, నా స్ట్రాటజీ అండ్
అండ్ మనం ఏ స్ట్రాటజీ ప్రిపేర్ అయితే టాప్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, పాస్ ఎలా అవ్వచ్చు ఈజీగా అనేది ఒక స్ట్రాటజీ వీడియోని చేస్తాను. అండ్ కమింగ్ టు ద ఇంటర్. సో ఇంటర్ గురించి అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముంటాయి ఇంటర్ అనుకుంటున్నారా? ఏపీఆర్జేసీ అనేది ఉంటుంది గైస్. ఏపీఆర్జేసీ వల్ల అది ఎలిజిబిలిటీ ఏంటంటే అది పాస్ మార్క్స్ అని ఉంటాయి, అది వస్తే అది కూడా సీట్ అలాట్ అవుద్ది, కాలేజీలు కొన్ని ఉంటాయి. సో అది అలాట్ అయితే గవర్నమెంట్ అనేది పే చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మనకి పే చేస్తారు. సో ఇది గైస్ ఫైనలీ నేను చెప్పినట్టు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఇంట్రడక్షన్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి మనం కేటగిరీస్ లైక్ మనకి ఏ ఎలిజిబిలిటీ ద్వారా మనం ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం అనేది. ఇది మన పూర్తి వీడియో గైస్. అండ్ స్ట్రాటజీ నెక్స్ట్ పాలిసెట్ స్ట్రాటజీ చేయబోతున్నాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి నాకు కామెంట్ లో పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇంకా ముందు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను గైస్. జై హింద్, సైనింగ్ ఆఫ్.